ఇదేమీ పెద్ద అంటే గ్రేట్ స్టోరీ అని కాదండి. ఆ ఇంటర్వెల్ బ్లాక్ అయితే అదిరిపోయిందని అందరూ అంటున్నారు. మిగతా వాళ్ళకి నచ్చుతుందా నచ్చదా అన్నది వాళ్ళ అభిప్రాయం బట్టి. ఎందుకంటే దీంట్లో పెద్ద స్టోరీ అంటూ ఏం లేకపోవడం. వెల్కమ్ టు టాలీవుడ్ అన్ఫిల్టర్డ్. నేను మీ సురేష్ కవిరాయిని. ఈరోజు ఓజీ సినిమా గురించి మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది రెండో సినిమా విడుదల కావడం ఓజీ అనేది. ఇంతకుముందు హరిహర వీరమల్లు సినిమా విడుదలైంది. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఆ సినిమా పట్ల అంత ఆసక్తి చూపించలేదు. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా అభిమానులు ఓజీ సినిమా కోసమే ఎదురు చూస్తూ వెయిట్ చేశారు. ఇప్పుడు ఓజీ సినిమా ఈరోజు విడుదలైంది, ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఓపెనింగ్స్ అదురుతున్నాయి. దీనికి సుజిత్ దర్శకుడు, అలాగే దానయ్య దీనికి నిర్మాత. ఇందులో ప్రకాష్ రాజు, శుభలేఖ సుధాకర్, ప్రియాంక మోహన్, సియారెడ్డి ఇట్లా చాలామంది నటీనటులు ఉన్నారు ఇందులోని. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తెలుగు తెరకి ఈ చిత్రం ద్వారా పరిచయం అయ్యాడు. ఆయన విలన్గా రాశారు. ఓజీ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి, చాలా అంచనాలు. ఎందుకంటే అభిమానులు ఈ సినిమా కోసం ఎన్నాళ్ళ నుండి ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడా అని. దానికి తగ్గట్టుగానే డైరెక్టర్ సుజిత్ కూడా పవన్ కళ్యాణ్కి ఒక పెద్ద అభిమాని. ఆయన పవన్ కళ్యాణ్ని ఎలా చూపిస్తే అభిమానులు ఆనందపడతారో ఆయనకి తెలుసు కనుక అలా చూపించాడు ఈ సినిమాలో. పవన్ కళ్యాణ్ లుక్కు, పవన్ కళ్యాణ్ స్టైలు, ఆ స్వాగు, ఆ ఔరా సినిమాలో అదే హైలైట్. ఇక కథ విషయానికి వస్తే, జపాన్లో 1940 ఆ ప్రాంతంలో స్టార్ట్ అయిన కథ, ఆ తర్వాత 70 తర్వాత మళ్ళీ ముంబైకి 90sలో వచ్చేస్తుంది అనమాట కథ. పవన్ కళ్యాణ్ నేపథ్యం, జపాన్ నేపథ్యం ఎందుకు చూపించాడంటే పవన్ కళ్యాణ్కి ఈ సమురాయి విద్యలన్నింటిలోని బాగా ఆరితేరిన వాడిని చెప్పడానికి, ఒక యోధుడిలాగా చూపించడానికి జపాన్ నేపథ్యం ఎంచుకున్నాడు. ముంబై వస్తాడు. ప్రకాష్ రాజు ముంబై పోర్టును డెవలప్ చేస్తే ప్రకాష్ రాజుకి సన్నిహితంగా పవన్ కళ్యాణ్ ఆయనకి ఏం జరిగినా కూడా నేను ఉంటాను, నీకు దమ్ము, నువ్వు పోర్ట్ డెవలప్ చేయనే విధంగా ఉంటాడు. మధ్యలో ఎందుకో ప్రకాష్ రాజుని విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుంది. మళ్ళీ ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తాడు ప్రకాష్ రాజు దగ్గరికి. ఎందుకు వచ్చాడు, ఎందుకు విడిపోయాడు, ఈ ముంబై ఆ పోర్టుని స్వాధీనపరచుకోవడానికి మిగతా గ్యాంగ్స్ ఎటువంటి ప్రయత్నాలు చేశాయి, వాటిని పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఆపాడు, ఏం జరిగింది అన్నది సినిమా కథ విషయానికి వస్తే ఇదేమీ పెద్ద అంటే గ్రేట్ స్టోరీ అని కాదండి. మామూలు కథే చెప్పాడు సుజిత్, అందులో ఏం లేదు. అయితే ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ నటన, పవన్ కళ్యాణ్ ఆ స్టైలు, ఆయన తాలూకా లుక్కు, ఆయన తాలూకా అవన్నీ అయితే, తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతం అండి. ఈ సినిమా నిలబెట్టేసింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కొన్ని ఫ్రేమ్లో ఎలివేషన్ అద్భుతంగా చేశాడు సుజిత్. దానికి తమన్ హెల్ప్ చేశాడు. ఎలా ఎలివేషన్ చేయాలా పవన్ కళ్యాణ్ అన్నది బ్యాక్గ్రౌండ్తో చూపించాడు. చాలా సీన్స్ ఫస్ట్ హాఫ్ అయితే సూపర్గా తీశారు. ఆ ఇంటర్వెల్ బ్లాక్ అయితే అదిరిపోయిందని అందరూ అంటున్నారు, అదిరిపోయింది కూడా. అలాగే అయితే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి డ్రాగ్ ఎక్కువైపోయింది. దీంట్లో పెద్ద స్టోరీ అంటూ ఏం లేకపోవడం, ఎమోషనల్ ఇవి లేకపోవడం, అందుకని సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ అయిపోయింది. అయితే సెకండ్ హాఫ్లో పోలీస్ స్టేషన్లో ఒక సీన్ ఉంటుంది. మన అభిమన్యు సింగ్కి పవన్ కళ్యాణ్కి మధ్యలో ఒక సీన్ ఉంటుంది. అది అద్భుతంగా తీశారు. అలాగే క్లైమాక్స్ అది బాగుంది. కానీ ఏమైందంటే టూ మనీ ఫ్లాష్ బ్యాక్స్ అయిపోయాయి, చాలా ఎక్కువ ఫ్లాష్ బ్యాక్లు అయిపోయాయి సెకండ్ హాఫ్ అంతా కూడా. అందుకని ఏంటంటే స్టోరీ అక్కడక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండడము, దెబ్బతినడము అంత కొంచెం. అంటే సుజిత్ ఏంటంటే చాలా స్టైలిష్గా చక్క సినిమా తీశాడు. కానీ మనకేమనిపిస్తుంది అంటే చాలా రిపిటేషన్, లాగా చెప్పిందే చెప్పడం అనిపిస్తూ ఉంటుంది. అది కాకుండా పెద్ద పాటలు అవి ఏం లేవు. ఓన్లీ పవన్ కళ్యాణ్ మనం ఆ స్వాగు, ఆయన స్టైలు, ఆయన లుక్కు, ఆయన యాక్షన్ సీన్స్లో ఎలాగ ఎలివేట్ చేశారు కొన్ని సీన్స్ అన్నదే సినిమా ఇంపార్టెంట్. ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని చేశాడు కాబట్టి ఫ్యాన్స్కి అయితే ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. అయితే మిగతా వాళ్ళకి నచ్చుతుందా నచ్చదా అన్నది వాళ్ళ అభిప్రాయాలు పడుతుంది. ఎందుకంటే ఇందులో హింస ఎక్కువ ఉంది. చాలా తలలు ఎగురుతాయి, ముండేలు ఎగురుతాయి, తలకాయలు లేపేస్తారు, చాలా హింస. ఒక ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ మరి పవన్ కళ్యాణ్ సినిమాలో ఇంత హింస ఉండడం మరి
అది కొంచెం విడ్డూరమే, ఎందుకంటే హింసను మనం అంతలా ప్రోత్సహించకూడదు. అలాగే ఈ సినిమాకి ఇంకో హైలైట్ తమన్ మ్యూజిక్, పవన్ కళ్యాణ్ నటన, అదే ఆ స్టైలు అది చూపించడం. ఫటు సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస ఇంకా రవిచంద్రన్ అనుకుంటే ఇద్దరు చేశారు దీనికి. అద్భుతంగా విజువల్స్ అద్భుతంగా ఉంటాయి మీకు. చాలా చాలా అంటే ఆ పీరియడ్ డ్రామా యాంబియన్స్ అది తీసుకొచ్చారు. అద్భుతమైన యాక్షన్ సీన్స్ అన్నీ బాగా చేశారు. దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, సుజిత్ డైరెక్షన్, పవన్ కళ్యాణ్ నటన, ఈ 4 అయితే సినిమాకి హైలైట్స్ అనే చెప్పాలి. ఇంక ఇందులో ప్రియాంక మోహన్ ఫిమేల్ లీడ్గా చేసిన ఆమె పాత్ర చాలా తక్కువ. అది సిఆర్ రెడ్డికి మంచి పాత్ర వచ్చింది. అలాగే ప్రకాష్ రాజ్ చాలా అద్భుతంగా నటించారు. ఎందుకంటే ఆయన ప్రకాష్ రాజ్ ఇలాంటివి చాలా చేశారు. ఈ సినిమాలో కూడా చాలా అద్భుతంగా మొదటి నుండి చివరి వరకు చాలా పెద్ద రోజు. ఇంకా చాలామంది ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. శుభలేఖ సుధాకరు, హరీష్ ఉత్తమన్ను, ఇంకా ఇంకో నాయరు, ఇంకా చాలామంది ఉన్నారు ప్యాడింగ్ ఆర్టిస్టులు చాలామంది. ఇమ్రాన్ హష్మి బాలీవుడ్ నటుడు ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం. అయితే పవన్ కళ్యాణ్కి ధీటుగా ఆయన పాత్రను మలచలేదనే చెప్పాలి. కొద్దిగా వీక్గానే ఉన్నాడు విలన్ ఇందులో. ఇమ్రాన్ హష్మి అంత దీనిగా లేడు. ఆయనది కొంచెం స్ట్రాంగ్గా చేసి ఉంటే కనుక బాగుండేది. అలాగే ఇందులో ముందుగా చెప్పినట్టు పాటలు అవి ఏం లేవు. పవన్ కళ్యాణ్కి డైలాగులు కూడా ఎక్కువ లేవు. ఫస్ట్ హాఫ్లో హార్డ్లీ ఒక 4-5 డైలాగులు ఉంటాయి అంతే. సెకండ్ హాఫ్లో కూడా అంతే, చాలా తక్కువ డైలాగులు. అర్జున్ దాస్ అనే ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చాడు, ఇందులో నటించాడు. కానీ ఆయన పాత్ర, అర్జున్ దాస్ పాత్ర కొంచెం ఫోర్స్ఫుల్గా ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఆయన పాత్ర ఏంటో మరి అలా చేశారు. అలాగా అది కొంచెం దాని మీద కొంచెం దృష్టి పెట్టుంటే సుజిత్ బాగుండేది. ఏది ఏమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఓజీ అన్న సినిమా అభిమానుల్ని అలరించే సినిమాగా ఉంటుంది. ఎందుకంటే అభిమానులు ఏం కావాలని పవన్ కళ్యాణ్ దగ్గర నుండి కోరుకుంటున్నారో అన్నీ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇది ఒక స్టైలైజ్డ్ యాక్షన్ ఫిల్మ్. ఇందులో పవన్ కళ్యాణ్ ఒక స్టైలిష్ రగ్డ్ లుక్తో అవుట్ఫిట్స్, ఆ లుక్ అన్నీ అసలు అదిరిపోయి. అయితే మరి మిగతా వాళ్ళకి ఎంత నచ్చుతుంది ఎంత నచ్చుతుంది అన్నది వాళ్ళ అభిప్రాయానికి వదిలేదు. పండగ సీజను ఓపెనింగ్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. ఇది ఇలా కంటిన్యూ అవుతుందా లేదా ఏమవుతుంది అన్నది మనం ఇంకా రాబోయే రోజుల్లో మనం తెలుసుకుందాం. అలాగే ఈ సినిమాకి రేటింగ్ వచ్చేసరికి నా రేటింగ్ అయితే 2.5 out of 5. ఎందుకంటే సెకండ్ హాఫ్ చాలా కొంచెం బోరింగ్గా నత్తనడగ్గా నడవడం అదంతా చేశాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, సుజిత్ స్టైలైజ్డ్ డైరెక్షన్, పవన్ కళ్యాణ్ నటన, ఈ 4 అయితే ఇంపార్టెంట్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఏమేం కావాలో అన్నీ ఇందులో ఉన్నాయి. టాలీవుడ్ అన్ఫిల్టర్డ్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో సినిమా రివ్యూతో ఇంకోసారి కలుసుకుందాం. సైన్ ఆఫ్. నేను మీ సురేష్ కవిరాయని.